హలో ఎవరోన్ మన ఏపీలో మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖలోని ఉద్యోగాలను భర్తీ చేయడం కోసం అఫీషియల్గానే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేయడం జరిగింది. కాబట్టి ఈ నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలు, అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి, ఏ విధంగా అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది, ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారు, ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఏ డిపార్ట్మెంట్లో భర్తీ చేస్తున్నారు, క్వాలిఫికేషన్ వివరాలు ఏంటి, ఏజ్ లిమిట్ ఏంటి, శాలరీ గురించి కూడా పూర్తి వివరాలు ఈ వీడియోలో మనమైతే తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసేసి అందరూ కూడా అయితే అప్లికేషన్ పెట్టుకోండి. సో లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ అయితే చేసేద్దాం. సో ఫస్ట్ మనం ఈ నోటిఫికేషన్ ద్వారా ఏ పోస్టులు భర్తీ చేస్తున్నారు, క్వాలిఫికేషన్ వివరాలు ఏంటి, ఏజ్ లిమిట్ ఏంటి, శాలరీ గురించి అయితే తెలుసుకుందాం. ఇక్కడ మీరైతే గమనించవచ్చు స్క్రీన్ మీద ఇప్పుడు మనకి ఇక్కడ అన్ని పోస్టులు కూడా కాంట్రాక్ట్ బేస్ విధానంలో అయితే భర్తీ చేస్తున్నారు. ఫస్ట్ మనం ఇక్కడ డిస్ట్రిక్ట్ సెల్ ప్రొడక్షన్ యూనిట్లో చూసుకుంటే దాదాపుగా 6 డిపార్ట్మెంట్ పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. గమనిద్దాం, ఇక్కడ డిస్ట్రిక్ట్ సెల్ ప్రొడక్షన్లో ఒక పోస్ట్ ఇవ్వడం జరిగింది. 44,023 రూపాయలు అయితే శాలరీ ఇస్తామని అంటున్నారు. ఏజ్ లిమిట్ అనేది మీకు అయితే కట్ అప్డేట్ మీకు జూలై 1 నాటికి 2023 నాటికి మీకు 18 to 42 ఇయర్స్ మధ్య అయితే ఉండాల్సి ఉంటుంది అనేసి మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే మీ క్వాలిఫికేషన్ వివరాలు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ సోషల్ వర్కర్ కానీ, సోషాలజీ, అదేవిధంగా సెల్ఫ్ డెవలప్మెంట్, హ్యూమన్ రైట్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సైకాలజిస్ట్ లాంటి సంబంధిత బ్రాంచ్లో ఎవరైతే పోస్ట్ గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసింటారో అందరూ కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనేసి నోటిఫికేషన్ అయితే మెన్షన్ చేశారు. మీరైతే గమనించవచ్చు. తర్వాత మనం ఇక్కడ సెకండ్ పోస్ట్లో చూసుకుంటే ప్రొడక్షన్ ఆఫీసర్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. వారి యొక్క క్వాలిఫికేషన్ ఏంటి, ఇక్కడ శాలరీ కూడా మెన్షన్ చేశారు. మీరైతే గమనించవచ్చు. అదేవిధంగా మీకు లీగల్ ప్రొబేషన్ ఆఫీసర్ కానీ, అకౌంటెంట్ కానీ, సో ఈ విధంగా చూసుకుంటే దాదాపుగా మీకు ఇక్కడ 6 డిపార్ట్మెంట్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. డిస్ట్రిక్ట్ యూనిట్లో చూసుకుంటే వారి యొక్క శాలరీ ఏమిటి, అదేవిధంగా క్వాలిఫికేషన్ కూడా మొత్తం ఇచ్చారు. మీ ఇక్కడ నుంచి చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో తర్వాత చూసుకుంటే ఇక్కడ స్పెషలైజ్డ్ అడాప్టేషన్ ఏజెన్సీలో చూసుకుంటే కాంట్రాక్ట్ బేసిస్ ఓన్లీ ఫర్ ఉమెన్ క్యాండిడేట్స్ మాత్రం ఇప్పుడు మనం చెప్పబోయే పోస్ట్ చూద్దాం. ఇక్కడ ఏ పోస్టులు భర్తీ చేస్తున్నారంటే ఇక్కడ మేనేజ్ కోఆర్డినేటర్ పోస్టులో ఒక పోస్ట్ ఇవ్వడం జరిగింది. 23,170 రూపాయలు శాలరీ ఇస్తామని మెన్షన్ చేశారు. ఇక్కడ మనకి ఏజ్ లిమిట్ ఇచ్చారు, అదేవిధంగా క్వాలిఫికేషన్ వివరాలు కూడా ఇచ్చారు ఇక్కడ. సో మీరు కూడా క్వాలిఫికేషన్ ఉందా లేదనేసి ఇక్కడ నుంచి మీరు అందరూ కూడా చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఈ విధంగా చూసుకుంటే మనకి ఉమెన్స్ క్యాండిడేట్స్ మొత్తం కూడా దాదాపుగా చూద్దాం, గమనిద్దాం ఇక్కడ. సో ఉమెన్స్ క్యాండిడేట్ మనకైతే 6 డిపార్ట్మెంట్ అయితే పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. సో వారి యొక్క శాలరీ మెన్షన్ చేశారు, క్వాలిఫికేషన్ వివరాలు, ఎస్ఎస్సి అంటే 10th క్లాస్ చదివింటే కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనేసి ఆయా పోస్టులకి అనేసి మెన్షన్ చేశారు. ఒకసారి మీరు కూడా చెక్ చేసే ప్రయత్నం చేయండి. తర్వాత చిల్డ్రన్ హ్యూమన్స్లో చూసుకుంటే చిల్డ్రన్స్ హోమ్స్ ఓన్లీ ఫర్ ఫీమేల్ క్యాండిడేట్స్లో చూసుకుంటే వీరు కూడా దాదాపుగా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. వీరు కూడా 6 డిపార్ట్మెంట్లు అయితే పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. దాదాపుగా 8 డిపార్ట్మెంట్ పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. థర్డ్ వన్లో మీరైతే గమనించవచ్చు. వారి యొక్క శాలరీ ఏమిటి, క్వాలిఫికేషన్ వివరాలు ఇచ్చారు, అదేవిధంగా ఎన్ని పోస్టులు ఉన్నాయి కూడా గమనించవచ్చు. మీరు ఇక్కడ నుంచి నోటిఫికేషన్ వీడియో కామెంట్ సెక్షన్ ఇస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీరు కూడా జాగ్రత్తగా అయితే చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో తర్వాత మనం ఇక్కడ ఏజ్ లిమిట్ వివరాలు ఇవ్వడం జరిగింది. మీ కట్ అప్డేట్ ఏజ్ లిమిట్ ఫర్ 18 to 42 ఇయర్స్ ఆన్ 1/7/2023 అంటే జూలై 1 నాటికి మీకైతే 18 to 40 ఇయర్స్ మధ్య అయితే ఉండాల్సి ఉంటుందని నోటిఫికేషన్ మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి అయితే 5 years ఏజ్ రిలాక్షన్ అయితే వర్తిస్తుందని నోటిఫికేషన్ మెన్షన్ చేశారు. అదేవిధంగా పీడబ్ల్యూడి వాళ్ళకైతే 10 years వరకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అంటే వాళ్ళకైతే పీడబ్ల్యూ వాళ్ళకి 10 years ఏజ్ రిలాక్షన్ వర్తిస్తుంది నోటిఫికేషన్ అయితే మెన్షన్ చేశారు. మీరైతే గమనించవచ్చు. సో ఇక్కడ చూసుకుంటే మీకు అప్రూవల్గా రావడం జరిగింది సిగ్నేచర్ ద్వారా డిస్ట్రిక్ట్ ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ నుంచి. సో ఇప్పుడు మనం ఈ నోటిఫికేషన్ ఏ విధంగా అప్లికేషన్ పెట్టుకోవాలి, ఏ డేట్ లోపల అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది, ఎలా అప్లికేషన్ పెట్టుకోవాలంటే వివరాలు అయితే తెలుసుకుందాం. ఇక్కడ మీకు నోటిఫికేషన్ కింద మీరైతే స్కిప్ చేస్తే కింద మీకు అప్లికేషన్ లింక్ ఉందమ్మా, ఓకేనా. సో ఈ అప్లికేషన్ లింక్ నోటిఫికేషన్ వీడియో కామెంట్ సెక్షన్ ఇస్తాను. నోటిఫికేషన్లోనే మీకు అయితే అప్లికేషన్ ఉంది. సో ఓకేనా, కన్ఫ్యూజన్ అవ్వదు. నోటిఫికేషన్ అప్లికేషన్ లింక్ ఉంది, దాంట్లో అయితే డౌన్లోడ్ చేసుకొని వీళ్ళు ఇచ్చినటువంటి డీటెయిల్స్ ప్రకారం అయితే ఫిలప్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫిలప్ చేసిన తర్వాత ఎక్స్ట్రా మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ ఏమున్నాయో వాటన్నిటి మీద కూడా మీరైతే ఓన్గా సిగ్నేచర్ చేసి ఇప్పుడు నేను చెప్పబోయే అడ్రస్కి ఆ డేట్ లోపల మీరైతే సెండ్ చేయాల్సి ఉంటుంది. తెలుసుకుందాం ఆ డేట్ ఏమిటో. సో ఇక్కడ మీరు ఇప్పుడు గమనించవచ్చు, ఆసక్తి గల ఎన్టీఆర్ జిల్లాలోని స్థానిక అభ్యర్థులు NTR.AP.gov.in నుండి దరఖాస్తులను డౌన్లోడ్ చేసుకొని పూర్తి చేసి అన్ని ధ్రువపత్రాల నకలు గజెటెడ్ అధికారిచే అటాచ్ చేయించి దరఖాస్తులు జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ మరియు సాధికారికత అధికారిని వారి కార్యాలయం డోర్ నెంబర్ 693 కార్మెల్ సర్చ్ ఎదురు రోడ్, కానూరు, విజయవాడ కార్యాలయం నందు 1వ తేదీ 1వ నెల 2024 నుండి 10వ తేదీ 1వ నెల 2024 సాయంత్రం 5 గంటల లోపు
సమర్పించవాలని జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ మరియు సాధారణ అధికారి శ్రీమతి జి ఉమాదేవి గారు ఒక ప్రకటనలో తెలిపి ఉన్నారు అనేసి నోటిఫికేషన్ మెన్షన్ అయితే చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు నేను చెప్పినటువంటి అడ్రస్కి మీ యొక్క క్వాలిఫికేషన్ సర్టిఫికేట్లు అదేవిధంగా ఇప్పుడు నేను చెప్పిన అప్లికేషన్ ఫిల్అప్ చేసి ఈ అడ్రస్కి అయితే మీరైతే పోస్ట్ చేయవలసి ఉంటుంది. మీకు డేట్ ఎప్పుడు జనవరి 10వ తేదీ సాయంత్రం 5 గంటల లోపల అయితే మీరు సబ్మిట్ చేసుకోండి. లోకల్ క్యాండిడేట్స్ అయితే ఈ అడ్రస్ డైరెక్ట్గా తీసుకుని వెళ్ళండి. మిగతా అవర్ స్పీడ్ పోస్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మీకు ఎలాంటి రాత పరీక్ష ఉండదు, అదేవిధంగా ఎలాంటి ఇంటర్వ్యూ ఉండదు. డైరెక్ట్గా ఎక్స్పీరియన్స్ అదేవిధంగా మీకు ఇంకా ఏమైనా ఎక్స్ట్రా సర్టిఫికేట్స్ ఉంటే అలాంటివి మెరిట్ బేస్ మీద డైరెక్ట్గా అయితే రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటామని నోటిఫికేషన్ అయితే మెన్షన్ అయితే చేశారు. సో ఈ నోటిఫికేషన్ అయితే మనకి ఎన్టీఆర్ జిల్లా నుంచి అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేయడం జరిగింది. మీరైతే గమనించవచ్చు. ఇక్కడ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ పార్ట్ టైం లాంటి పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. మీరైతే గమనించవచ్చు స్క్రీన్ మీద పార్ట్ టైం కూడా చేసుకోవచ్చు అనేసి. సో ఇది నోటిఫికేషన్ గురించి వివరాలు. మీకు అప్లికేషన్ లింక్ నోటిఫికేషన్ వీడియో కామెంట్ సెక్షన్ ఇస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుని అందుకు అప్లికేషన్ పెట్టిన ప్రతి మెచ్ చేయండి. సో ఇది నోటిఫికేషన్ వివరాలు. సో ఇంకా వీడియోని లైక్ చేస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మరొకసారి కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.